ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 104 ఉద్యోగులు 1050 మంది దాకా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలలో 104 ఉద్యోగులు 2022 నుంచి వాహనాలు తీసేసినప్పటికీ వివిధ పిఎస్సీలలో సర్దుబాటు చేసి ఈరోజు కొనసాగింపు చేశారు. ఈ మధ్య కాలంలో డిఎంఈలో తీసుకోవడం కోసము 710 మందిని తీసుకుంటున్నట్టు డ్రైవరు, సెక్యూరిటీ గార్డు, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఏఎన్ఎం క్యాడర్లలో తీసుకోవడం జరిగింది. ఆ క్యాడర్ లో ఉన్నటువంటి ఉద్యోగులను మెడికల్ కాలేజీలో సర్దుబాటు కోసము జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలో కాకుండా దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల ప్రాంతాల వరకు డిప్యుటేషన్లు వేస్తూ ఈరోజు దూర ప్రాంతాలకు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇప్పుడు వచ్చేదే జీతం చాలా తక్కువ, చాలీ వేతనాలతో ఆ జీతం కూడా 2 నెలలకస్తా 3 నెలలకస్తా గ్యారంటీ లేని పరిస్థితిలో ఈరోజు 104 ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే పనిచేస్తున్నారో అదే జిల్లాలో వారికి ఆధార్ ప్రకారంగా ఖచ్చితంగా జిల్లాలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. గత ఏప్రిల్ నుంచి ఇప్పటికీ 6 నెలల కాలంలో 104 ఉద్యోగులకు జీతాలు లేక ఈరోజు పండగ పూట పస్తులు ఉన్నటువంటి పరిస్థితి 104 ఉద్యోగుల యొక్క దీనస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి 6 నెలల వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలి. ఈ పండగ పూట ఖచ్చితంగా 104 ఉద్యోగులకు ఈ 6 నెలల వేతనాలు రిలీజ్ చేస్తూ అట్లాగే ఉద్యోగుల కంటిన్యూషన్ ఆర్డర్ ను కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులందరూ జిల్లాలో అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది. ఈ రోజు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మా యొక్క వేతనాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే మేము సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. పెండింగ్ లో ఉన్న సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా సమ్మెలో కూడా వెళ్లడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.